वसंतऋतु वैशाखमासे शुक्लपक्षे प्रतिपदेषु पतित्वमासनहावादस्तोत्यमासः स्थिरमासरेषु भवादरेषु नक्षत्रेषु भयोगेषु मकरणेषु गुणविशेषविशिष्टायां शुभतिथौ श्रीजगद्गुरुशङ्कराचार्यस्वामिनः प्रीत्यर्थं लोककल्याणार्थं प्रतिवर्षे प्रयुक्त शङ्करजयन्ती महोत्सवाङ्गत्वेन प्रतिपदानपञ्चमी पर्यन्तं शङ्करजयन्ती महोत्सवपूजां करिष्ये ध्यानम्। विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सरस्वतीमद्भुतं प्रियविन्दस्य काम्यं यते अभित्पदग्नागहिष्टिया मा परिपातया। श्री जगत्स्वामिने नमः। पुष्पाञ्जलिं समर्पयामि। आत्मप्रदक्षिणनमस्कारान् समर्पयामि। ओं गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधने सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। శంకర జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని హరిహర క్షేత్రము వేములవాడ యందు ఈరోజు అనగా వైశాఖ శుద్ధ ప్రతిపద ప్రభృతి పంచమి పర్యంతం శంకర జయంతి మహోత్సవాలు ఆరంభమైనాయి. మొట్టమొదటిగా దేవాలయంలో స్వస్తి పుణ్యాహవాచనము ఋత్విక్వరణము, అలాగే శంకర జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని మూలమూర్తులైనటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అథర్వశీర్షత్వారాభిషేచనము, స్వామివారికి రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాశరత్వారాభిషేకము, అమ్మవారికి దేవీ చతుష్షష్ఠిపచార పూజ 5 రోజుల పాటు నిర్వహిస్తారు అర్చక స్వాములు. శంకర సాక్షాత్ అని చెప్పి ఆ పరమేశ్వరుడే భువియందు ధర్మ సంరక్షణార్థము వైదిక ధర్మ ప్రతిష్టాపన కొరకు అవతరించడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు చాలా వైభవంగా వేములవాడలో నిర్వహిస్తారు. అలాగే 5వ రోజు స్వామివారికి శంకరాచార్య స్వామివారికి సాయంకాలమందు వేద సదస్యము, అలాగే వైశాఖ మాసమును పురస్కరించుకొని వసంతమాధవ పూజతో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. పరంపరగా వేములవాడలో ఈ యొక్క సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఆ పరమేశ్వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి అలాగే శ్రీ జగద్గురు శంకరాచార్య స్వాముల వారు ఎల్లప్పుడూ కూడా సకల జనాలను ఆయురారోగ్య భోగభాగ్యములు ప్రసాదిస్తూ కాపాడాలి అని చెప్పి ఆశిస్తూ ఇత్యాశీహి.